రోజు చంద్రబాబు సీఎం అవుతున్నాడు కదా, సార్ నీకు ఇష్టంగాని నువ్వు అదే అనుకున్నావా? మా రాయలసీమ సార్ మాది, ఆ. మా తాడిపత్రి. మరి రాయలసీమలో చూసుకున్నట్టయితే జగన్ అలాగే వైఎస్ఆర్సీపీ చాలా బలం అంటారు కదా సార్. ఒక మాట చెప్పంటారా, వాళ్ళ నాయనకున్న బలం, వాళ్ళ నాయనకున్న ఆలోచన ఈయనకి లేదు. ఎందుకని? ఈయన ఇంత రాజకీయుడు కాదు, ఇంత రాజకీయ నాయకుడు కాదు ఏంటి. ఈయన ఎవరు చెప్పినా కొడుతున్నాడు, ఈయన కొడుతున్నాడు. కానీ మా మా పెద్దయ్యకున్న అలవాటు, మా పెద్దయ్యకున్న ఏం అలవాలేదు. మా రాజమ్మ, మా రాజన్న ఏంటి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, అసలు పేరు పెట్టుకున్నానికి జగన్మోహన్ రెడ్డి అని తెలుసునా? జగన్ ఏలే ఓడే కట్టగా, నాయకుడి కట్టగా, శ్రీకృష్ణుడు చదువుతాయి నేను జగన్ శ్రీకృష్ణుడు అనుకుని వచ్చాడు కట్టగా జగన్మోహన్ రెడ్డి. ఎన్ని బాధ పెట్టి సార్, అన్ని చెప్పులు పడ్డాడు. కానీ మా గౌడ్లో కూడా మేము ఈయనంటే మేము ప్రాణం ఇస్తాం సార్. మేము రాయలసీమలో, మా రాయలసీమలో ఎందుకు ప్రాణిస్తాం. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది సార్? ఇది నైకతం వెనకాల ఎంత మందికి ఎన్ని కోట్ల మంది, 7 కోట్ల మంది ఉన్నారు ఏంటి. ఇళ్ళందరూ సమానం చెప్పాడు ఎవరు? ఈ వెనకాల ఉన్నారు, నువ్వు ఒక్కడవి. ఈ వెనకాల ఎంతమంది ఉన్నారు? 7 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ సమానం చెప్పాలంటే నీ వల్ల అవుతుందావన్నా ఏంటి. కానీ నువ్వేం చేస్తున్నావు ఏంటి, ఆడు చెప్పినా అనుకుంటున్నావు, వీళ్ళు చెప్పిన అనుకుంటున్నావు. అట్ట కాదు, అది స్వభావ కానే కాదు. కానీ రాజకీయం అనేది పెద్ద రచ్చ లాంటి బురద. ఈ రాజకీయం దిగామనుకో అంటే సంపుతమా సావటమా ఏదో జరిగేట్టుగా. కానీ నీకు అలవలేదు. ఇప్పుడు జగన్ చచ్చిపోయాడా, చంపేస్తున్నారా? జగన్ చంపే మా గోడు ఎవరు లేడు. జగన్ అనే మాట దానికి అర్థం తెలుసా? శ్రీకృష్ణుడితో సమానం జగన్. ఆయన చంపలేదు. కాకపోతే ఓడిపోయాడు అనుకో, కానీ 5 ఏళ్ళు ఓడుచుకుంటాం. తర్వాత అడిగిపోతావు. కొడక తొక్కామనుకో, సాయ్ తొక్కుతామంటే రాజ్యం పుట్టుకే. పులి ముందర పుట్టుకే. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ